వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు లక్ష్మీపురం సెంటర్ నందు ఏర్పాటు చేసిన సుపరిపాలనకు నిలువెత్తు ప్రతీకైన భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఎల్వీఆర్ క్లబ్ నందు నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని దేశహితానికి అంకితమైన మహోన్నత నేతను ఘన నివాళులర్పించిన ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తల, అభిమానులు, స్థానిక ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు. వాజ్పేయి గారి జీవిత చరిత్ర చదివితే రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలా మసులుకోవాలో చెబుతుంది. మాననీయమైనటువంటి కోణంలో కుటుంబాలు ఎలా మసులుకోవాలో చెప్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి ఏకాగ్రతకు హిందుత్వం ఎలా దోహదపడిందో తెలియజేస్తుంది. పురాణాల నుంచి, ఇతిహాసాల నుంచి భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి విలువలను, నైతిక ప్రమాణాలని రాజకీయంలో జోడించినటువంటి ఏకైక రాజకీయ నాయకుడు వాజ్పేయి గారు. ఇది మనం గమనించాలి. దీనికి ఒకే ఒక ఉదాహరణ, ఆయన ఒక్క ఓటుతో ఓడిపోతాడని తెలుసు. ఇప్పుడు రాజకీయాల్లో అయితే ఆ ఒకటి పక్కన సున్నా పెట్టి 10 మందిని కొనేస్తారు. ఆయన అనుకుంటే ప్రధానమంత్రిగా ఉండి ఒక్క పార్లమెంటు సభ్యుల్ని తన వైపుకు తిప్పుకోలేడా? వేరే పార్టీ నుంచి కానీ, స్వతంత్ర వ్యక్తుల నుంచి కానీ చాలా ఈజీ. కానీ నైతిక విలువలకు పదవి కాదు ముఖ్యం, ఆ పదవిలో కొనసాగడం కన్నా నైతిక విలువల్ని నిలపడమే గొప్ప అని చాటి చెప్పినటువంటి మహానుభావుడు వాజ్పేయి గారు. ఆయన ఆ రోజు నిలబడినటువంటి విధానం, నైతిక విలువలకు కట్టుబడినటువంటి సంఘటన దేశ రాజకీయ నాయకులకి పరివర్తన తెప్పించాలి.